ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై రాజకీయ వాగ్వాదం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ స్పందించారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై గుడివాడ అమర్నాథ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. విశాఖ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి అనే 3 దిశల్లో ప్రభుత్వం సమన్వయంగా కృషి చేస్తోందంటున్న ప్రణవ్ గోపాల్తో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖలో గూగుల్ సంస్థకు సంబంధించి డేటా సెంటర్ ఏదైతే తీసుకురావడానికి అయితే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానిపైన అయితే మాటల యుద్ధం అయితే విశాఖ నగరంలో పాటు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సాగుతుంది. దానికి సంబంధించి VMRDA చైర్మన్ మనతో పాటు ప్రణవ్ గోపాల్ గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షం కావచ్చు, అలానే వైసీపీ అమర్నాథ్ ఎందుకు అసలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కోసం దేశ విదేశాలు కూడా ఎంతో పోడుతున్న పరిస్థితి, కానీ గుడివాడ అమర్నాథ్ గత IT మినిస్టర్ ఎందుకు దీనిపైన నెగిటివ్ చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా ఈరోజు అభివృద్ధి కోసం ఈరోజు అహర్నిశలు శ్రమిస్తుంటే ఏదైతే అనేక పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతానికి అనేక పెట్టుబడులు, TCS కానివ్వండి, కాన్సినెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇటీవల సీఫీ కానివ్వండి, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ అనేక పెట్టుబడులు వచ్చాయి. ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క పెట్టుబడి రాగా నిరుద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈరోజు తప్పనిసరిగా ఏదైతే మేము ఆనాడు హామీ ఇచ్చామో, నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర హామీ ఇచ్చారో, DSC తీసుకొచ్చి తప్పనిసరి 16,437 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క విశాఖపట్నం ప్రాంతంలో IT పరిశ్రమలు కూడా రావడం వల్ల అనేక మంది నిరుద్యోగులకి ఈరోజు IT పరిశ్రమలో ఉద్యోగాలు రావడం కోసం, అనేక పెట్టుబడుల కోసం ఈరోజు అహర్నిశలు కూడా నారా లోకేష్ గారు తిరగడం జరుగుతుంది. రేపు పండుగ పెట్టుకొని కూడా ఈరోజు లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి అదేవిధంగా పెట్టుబడిదారులందరినీ కూడా కలుస్తూ తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పనిసరి అభివృద్ధి చేయాలని దశాదిస్తూ ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఏదైతే ఒక అభివృద్ధి చూసి ఓర్వలేక ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈరోజు మీరు అభివృద్ధి చేయలేకపోయారు. గత 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. IT శాఖ మంత్రిగా ఉండి నువ్వు కనీసం ఏనాడన్నా ఒక పెట్టుబడి అయినా తీసుకొచ్చావా? గుడ్లు షాప్ ఓపెనింగ్కి, నూడిల్స్ షాప్ ఓపెనింగ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడ్డికి బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ ఎవరంటే గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. సో ఈరోజు అభివృద్ధి చూసి ఓర్లేక విశాఖపట్నం ప్రాంతం మీద, అదేవిధంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి మీద వైసీపీ శ్రేణులు విష ప్రచారం చేస్తున్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థ ఈరోజు రావడం, ఈరోజు ఎకనామిక్ జోన్ గారు అనకాపల్లి కానివ్వండి, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అనకాపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎకనామిక్ జోన్కి ఈరోజు మారుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారికి నాకు ఒకే డౌట్, ఈ గూగుల్ అనేసరికల్లా సంస్థ చూసినారుగా, ఈ చూసారుగా ఆయన గుడ్ అనుకుంటున్నాడు. ఇది గూగుల్ సంస్థ. గూగుల్కి గుడ్డుకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు లోకేష్ గారిని ప్రశంసిస్తున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగం రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చేయలేదు. ఏనాడు కూడా ఒక ఎక్విప్మెంట్ కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఏనాడు కూడా ఉద్యోగం నేను అడుగుతున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా మీ హయాంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇది మేము గర్వంగా చెప్పగలం. మేము అధికారం వచ్చిన తర్వాత వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులకి ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నాం. మీ హయాంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చారు. తప్పనిసరిగా మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇటువంటి అవాకు చవాకులు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరి ప్రజలు మాకు 164 క్లీన్ మ్యాండేట్ ఇచ్చారు. మేము అభివృద్ధి చేస్తాం కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాని మీద మేము పనిచేస్తాం, మీ ద్వారా తెలియజేస్తాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. VMRDAకి సంబంధించి కావచ్చు, అలానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం రావడంతో ఎంతోమందికి యువతకి, మరీ ముఖ్యంగా యువతకైతే ఉపాధి కల్పన కల్పించడంలో ఎంత ముఖ్యంగా క్రియాశీలకంగా లోకేష్ నాయకత్వంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న GOOలో అందులో వచ్చే ఓను కూడా గుడ్డుగా పరిగణించే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పైన అయితే అవాకులు చవాకులు పేల్చడంతో పాటు వారు ఎప్పటికైనా దీనికి సంబంధించి అన్నింటినీ కూడా తెలుసుకొని ప్రజల కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.